విశాఖను క్రీడా రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని చిన్ని శివనాథ్ ప్రకటించారు. పిఎంపాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఆదివారం స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏసీఏ వీడీసీఏ స్టేడియం అభివృద్ధి పనులు చేపట్టాలని డిసెంబర్ 20న నిర్ణయించి జనవరి 20న పనులు ప్రారంభించామన్నారు. కేవలం 60 రోజుల్లో స్టేడియం రూపురేఖలు పూర్తిగా మార్చివేశామని అన్నారు. సుమారు 9.5 కోట్ల వ్యయంతో హాలోజిన్ లైట్ల స్థానంలో ఎల్ఈడి లైట్లు అమర్చామన్నారు. గ్యాలరీలో కుర్చీలు, టాయిలెట్లు, కార్పొరేట్ బాక్సులు, లిఫ్ట్లు, అదనంగా హంగులు సమకూర్చామని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఈవెంట్ రానే వచ్చింది. వైజాగ్ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా ఈ ఐపీఎల్ కండక్ట్ చేయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిశ్చయించుకున్నప్పుడు మేమందరం కూడా మాకు 2 మ్యాచ్లు కావాలని ఢిల్లీ క్యాపిటల్స్ని కోరటం జరిగింది. ఆ రోజు మా సెక్రటరీ గారు వెళ్ళి స్వయంగా కోరటం జరిగింది. వారు ఆ రోజు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే స్టేడియంలో కండిషన్స్ బాగోలేదు, స్టేడియంలో ఉన్న ప్లేయర్స్కి ఇచ్చే ఫెసిలిటీస్ బాగోలేదు, కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అన్నారు. కానీ మళ్ళీ నాతో పాటు మేమందరం కూడా వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని రిక్వెస్ట్ చేశాం. అప్పుడు కూడా పరిశీలిస్తానని చెప్పారు. కానీ ముఖ్యంగా బీసీసీ అధ్యక్షుల వారిని, సెక్రటరీ వారిని కూడా కలవడం జరిగింది. ఈ మ్యాచ్లు వైజాగ్ మాకు ఇచ్చినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ వారికి, బీసీసీఐ వారికి, వారు కష్టతరం అని అనుకున్నా కూడా లేదు వైజాగ్ ఇద్దామని వాళ్ళు తలంచారు. తప్పకుండా వారందరికీ వైజాగ్కి మ్యాచ్ ఇచ్చినందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున, వైజాగ్ ప్రజల తరఫున, అంతేకాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ టికెట్ల విషయం చూసుకుంటున్నాయి. అది ఏసీఏకి సంబంధించిన విషయం కాదు. వాళ్ళకేమన్నా టికెట్లు ఖాళీగా పెట్టుకున్న వాళ్ళకి ఏమన్నా ఆనందమా? అన్ని టికెట్లు ఖాళీగా లేవు. అన్ని టికెట్లు కూడా చేయాలి. ఎవరైనా ఒక యజమాని ఖాళీగా స్టేడియం పెట్టుకోరు. ఇటువంటి గ్యాసిప్స్, ఇటువంటి పుకార్లు నమ్మొద్దు. ఇవాళ ఫుల్ క్రౌడెడ్గా 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. కాబట్టి టికెట్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమ్ముడని అది ఏదైనా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం మీకు వివరిస్తుంది. ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ బీసీసీఐ కానీ సంబంధించిన విషయం కాదు.